హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూసేద్దాము. ఏదైతే న్యూ బిగినర్స్ కోసం ముందుగా మీరైతే యూట్యూబ్ పైన క్లిక్ చేసేసుకోవాలి. యూట్యూబ్ పైన క్లిక్ చేసేస్తే మీకైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, కింద చూస్తున్నారు కదా. ఆ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీరు రికార్డెడ్ చేస్తున్న వీడియోస్ వస్తాయి. మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో పైన క్లిక్ చేసేసుకోండి. ఓకే, నేనైతే నా వీడియో సెలెక్ట్ చేసేసుకున్నాను. వీడియో పైన క్లిక్ చేసుకున్న తర్వాత డ్రాగ్ టు అడ్జస్ట్ వీడియో అని ఇచ్చారు. మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వీడియోని డ్రాగ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా అలా కార్నర్కి పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మీకు ఎంత టైం వీడియో కావాలో అంత టైం అప్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే నేనైతే నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. అండ్ సైడ్స్కి మీరు చూస్తున్నారు కదా, టెక్స్ట్, స్టిక్కర్, మైక్ ఇంకా ఉన్నాయి కదా, ఫిల్టర్. మీకు టెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకుంటే మీకు అక్కడ ఏమైనా యాడ్ చేసేసుకోవాలి మ్యాటర్ అంటే దానిపైన అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే సబ్స్క్రైబ్ అని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, సబ్స్క్రైబ్ అని యాడ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ వచ్చేసింది. సో అక్కడ పక్కకి లైన్ ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేస్తూ ఉంటే ఆ డ్రాగ్ పైకి తీసుకెళ్ళండి. మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చిన్న ఫాంట్ కావాలంటే మొత్తం లాస్ట్ వరకు పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మీరైతే ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్, ఆ రెడ్ బటన్ పైన డ్రాగ్ చేసి మైక్ పైన క్లిక్ చేస్తే మీకు వాయిస్ ఓవర్ అని వస్తుంది. ఆ రెడ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు వాయిస్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు మిస్టేక్ పోతే ఆ ఆర్మర్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే అలా క్లిక్ చేసేస్తే మీరు మాట్లాడాలనుకున్న ఆడియో మాట్లాడేసేసుకోండి. అక్కడ టిక్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ వాయిస్ ఓవర్ అయితే వచ్చేస్తుంది. అండ్ స్టిక్కర్స్ పైన మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, క్విజ్ కానీ ఇంకేదైనా యాడ్ చేసేసుకోవచ్చు. అక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు యువర్ ఆడియో వాయిస్ ఓవర్ వచ్చింది. వాయిస్ ఓవర్ అంటే మనం ఇచ్చింది. యువర్ ఆడియో మనకేమన్నా బయట నుంచి ఎక్స్ట్రా సౌండ్, మన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదన్నా సౌండ్ వేరే డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు దాన్ని ఆఫ్ చేసేసుకుంటే మీకు అది ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ మీ వాయిస్ ఓవర్ మాత్రమే నీట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ యాడ్ సౌండ్ వచ్చినప్పుడు ఓన్లీ 60 సెకండ్స్ షార్ట్కి మాత్రమే యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకుంటే క్యాప్షన్ యువర్ షార్ట్ ఆర్ వీడియో వాటెవర్. షార్ట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ టైటిల్ ఇవ్వాలనుకున్నప్పుడు, సో ఇక్కడ నేను పాపకైతే బాదం మిల్క్ ఇస్తున్నాను, మిల్క్ ఇస్తున్నాను, దాని ప్రకారం నేను టైటిల్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు హలో గాయ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ అని మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. అక్కడ కింద మనకి దాని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి, వాటిపైన క్లిక్ చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు మీ థంబ్లైన్ ఫోటో అనేది మీరు అక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. మీకు వీడియోకి వచ్చిన థంబ్లైన్ ఫోటో వస్తుంది. ఇది షార్ట్ది చూపిస్తున్నాను, షార్ట్కి. సో నాకైతే కావాల్సిన ఫోటో నేను అలా డ్రాగ్ చేసుకుంటూనైతే దానిపైన క్లిక్ చేసేసుకున్నాను ఆ ఫోటో పైన. సో ఇదైతే నేను థంబ్లైన్ ఫోటో లాగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ విజిబిలిటీ, పబ్లికా, ప్రైవేటా, సెలెక్ట్ ఆడియన్స్, మీరు వీడియో ప్రకారం మీరు ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లల కంటెంట్ ఉంటే ఒకవేళ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్, ఒకవేళ పెద్దవాళ్ళ కంటెంట్ ఉంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేసేసుకోండి. కామెంట్స్ ఆన్ ఆఫ్ అది మీ ఇష్టం ప్రకారం పెట్టేసుకొని అప్లోడ్ షార్ట్ అని అయితే పెట్టేసుకోండి. సో షార్ట్ అయితే అప్లోడ్ అయిపోతుంది మనకి. సో మనకు అక్కడ సబ్స్క్రైబర్స్ చూసారా, ఓన్లీ 356 ఉన్నారు. 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారో మీరు చేస్తారనుకుంటున్నాను నేను. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను కూడా మీలాగా నాకు ఇంతకుముందు ఛానల్ ఉండే, అదైతే బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. 356 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో చూసారు కదా, అక్కడ మనకి చూపిస్తుంది యువర్ వీడియో ఈజ్ అప్లోడింగ్ అని. ఇక్కడ వీడియో అప్లోడ్ అయిపోయింది, రెడీ టు వాచ్ అని వచ్చింది. మీరైతే రెడీ టు వాచ్ పైన క్లిక్ చేసేసుకోవచ్చు. రెడీ టు వాచ్ అంటే చూసేయచ్చు వీడియోని. చూస్తున్నారు కదా, నేను అప్లోడ్ చేసిన వీడియో చాలా క్లియర్గా వచ్చేసింది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. అండ్ నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి. ప్రతి ఒక్కరు మంచి కంటెంట్ ఉంటే, నా ఛానల్ అనే కాదు ఎవరి ఛానల్ అయినా మంచి కంటెంట్ ఉంటే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.